మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో ఆడపిల్లల మీద అకృత్యాలు పెరిగిపోతున్నాయి. చట్టాల్లో ఎన్ని మార్పులు తెస్తున్నప్పటికీ ఆచరణ లోపమో మరి ఏ కారణమైతేనే ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆడపిల్ల బయటకు రావాలంటేనే, అది పసికందు కానివ్వండి, లేదంటే టీనేజ్ గర్ల్ కానివ్వండి, ఆడపిల్లను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు బెబ్బేలెత్తిపోతున్న పరిస్థితి. అసలు చట్టాల్లో ఎటువంటి మార్పులు రావాలి, లేదంటే ఉన్న చట్టాలను ఏ విధంగా వాటిని కఠినతరం చేయాలి, వీటన్నిటిని కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక ముచ్చుమరి ఘటన కానివ్వండి, లేదంటే విజయనగరం జిల్లాలో ఉయ్యాల్లో ఆడుకుంటున్న 6 నెలల పసికందును కూడా మానభంగం చేసిన పరిస్థితి. అంటే అసలు ఎందుకు ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి? చట్టాల్లో మనం ఏమైనా మార్పులు చేయాలా, లేదంటే ఉన్న చట్టాలను ఏ విధంగా కఠినతరం చేయాలి? చట్టాలలో మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు చాలా చట్టాలు చాలా రకాలుగా కఠిన శిక్షలతో శిక్షల్ని పెంచుకుంటూ పోయి అనేక చట్టాలు తీసుకురావడం జరుగుతుంది. అలాగే న్యాయస్థానాల్లో కూడా ఇలాంటి నేరాలకు సంబంధించిన విచారణ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి చట్టాల్లో మార్పులతో అవసరం లేదు, ఉన్న చట్టాలు చాలు. కానీ అమలు చేసే విధానంలో అమలు చేసే అధికారుల యొక్క అలసత్వం కానివ్వండి, అధికారుల అలసత్వం వేరే వేరే కారణాల వల్ల కూడా ఒక కారణం. దానితో పాటు ప్రధానంగా మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం అయినప్పటికీ కూడా ఎక్కడికక్కడ సమాజంలో నైతిక విలువలు కోల్పోవడం దీనికి ప్రధాన కారణం. ప్రతి ఒక్కరూ, ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విధానంలో చెల్లి అంటే, తల్లి అంటే అన్ని రకాల తేడాలతో పాటు కొడుకును కూడా ఏ విధంగా పెంచాలి, కొడుకుని ఏ విధంగా నేర్పాలి, ఏ నైతిక విలువల్ని నేర్పించాలనే విషయాల మీద నైతిక విలువలు కొరవడమే ఇలాంటి సంఘటనలకి, ఇలాంటి కార్యక్రమాలకి ప్రధాన కారణమని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అన్ని రకాలుగా చట్టాలు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉన్నాం. మంచి మంచి చట్టాలు ఉన్నాయి. కానీ అమలు చేసే విధంగా మనిషిలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందంటే సమాజంలోనే మార్పు రావాలి. సమాజంలో మార్పు రావాలంటే కుటుంబాల్లో మార్పు రావాలి. కుటుంబాల్లో మార్పు రావాలంటే తల్లిదండ్రులు పిల్లల్ని పోషించే విధానంలో వాళ్ళకి తెలియచేయగలగాలి. చిన్నప్పటి నుంచే కూడా ఒక స్త్రీ అంటే ఏమిటి, తల్లి అంటే ఏమిటి, చెల్లి అంటే ఏమిటి, ఎలా ఉండాలి, భార్య అంటే ఏమిటి అన్నది ఎలా మెలగాలన్న విషయాలని పూర్తిగా తెలియజేసే విధంగా సమాజంలో కుటుంబాలు పిల్లల్ని నైతిక విలువలతో పెంచితే వారు తప్పకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా వీటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ నైతిక విలువల లోపమే లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. సార్, ఇప్పటి వరకు జరిగిన ఘటనలో మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటంటే ఆడపిల్లని ఏ విధంగా పెంచాలి అనే విషయానికి సంబంధించి ప్రతి ఇష్యూలో కూడా మనం ఈ పాయింట్ ని తీసుకొస్తూ ఉంటాం. అసలు మగపిల్లల్ని ఏ విధంగా పెంచాలి అంటే, మగపిల్లలకి ఆడపిల్లల పట్ల ఉన్న ఆ భావాన్ని ఏ విధంగా వాళ్ళలో చిన్నప్పటి నుంచి కూడా పెంపొందించాలంటారు? తల్లి ప్రధాన కారణం అండి. పుట్టిన తర్వాత తల్లి బిడ్డను ఏ విధంగా పెంచాలి, మగపిల్లవాడిని అయినా సరే రేపు పొద్దున్న నీ చెల్లితో ఎలా ఉండాలి, నీ తల్లితో ఎలా ఉండాలి, బయట వ్యక్తితో ఎలా ఉండాలి, రేపు భార్యతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తల్లి ద్వారానే అబ్బాయికి తెలుస్తాయి. కాబట్టి మగపిల్లల్ని పెంచే విషయంలో తల్లి ప్రధానంగా నువ్వు చాలా పెద్ద మగాడివిరా, నీకేం అడ్డు లేదురా, నువ్వు ఆ పని చేయక్కర్లేదురా, ఈ పని చేయక్కర్లేదురా, నువ్వు ఇంట్లో ఏం చేయకపోయినా సాగుతుందిరా, నువ్వు పెద్ద రాజు, మహారాజురా అన్నట్టు తల్లులు పెంచుకుంటే పోతే వాడికి అదే కల్చర్ వచ్చేస్తుంది. ఫ్యూచర్లో కూడా అదే ఆలోచిస్తాడు. అలా కాకుండా నీవు ఎలా ప్రవర్తించాలి, నీకు చెల్లితో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, బయట ఆడపిల్లలతో ఎలా ఉండాలి, రేపటి రోజున నీకు భార్యగా వచ్చే భార్యతో ఎలా ఉండాలి, అలాగా అందరితో ఎలా ఉండాలన్న విషయాలు తప్పకుండా తల్లి నేర్పాలి. అదే విషయం పెరుగుతున్న కొలది తండ్రి కూడా నేర్పాలి. తండ్రి చెప్తాడు ఎలా ఉండాలి అన్నది. కాబట్టి అబ్బాయిల విషయంలో తల్లిదండ్రులు ఆడపిల్లలు కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే జాగ్రత్తలు తీసుకోవడం కాదు. ఈ సమాజంలో, ప్రస్తుతం ఉన్న సమాజంలో, ఇప్పుడు ఉన్నటువంటి సమాజ పరిస్థితులను బట్టి మగపిల్లల్ని మనం ఎలా పెంచాలన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి అనర్థాలు చాలా వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు పెరిగినట్టు మరి ఏ నేరం జరిగినా మీరు దాని వెనకకు వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మీకు కనబడుతుంది నేర ప్రవృత్తి ఎలా ప్రారంభమైంది, వాడి పెంపకం ఏంటి, వాడిని పెంచిన విధానం ఏంటి, తల్లి ఎలా పెంచింది, తండ్రితో ఎలా ఉన్నాడో విషయాలు. కాబట్టి ప్రధానంగా కుటుంబంలో నుంచే రావాలి. కాబట్టి అబ్బాయిల్ని పెంచడం అన్న విషయంలో తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పెరుగుతున్న కొలది తండ్రి కూడా జాగ్రత్త. సార్, ఒకటి చెప్పండి. ఇప్పటికే స్కూళ్ళల్లో కానివ్వండి, లేదంటే కాలేజీల్లో కానివ్వండి, చిన్న పిల్లలు ఉన్న స్కూళ్ళల్లో ఎక్కువగా
బ్యాడ్ టచ్, గుడ్ టచ్ వీటి గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే పిల్లల్లో కేవలం చిన్న పిల్లలకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ మాత్రమే అంటే ఏంటి అనేది మాత్రమే చెబుతూ ఉంటారు. ఇక కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే గనుక ఇంట్లో పేరెంట్స్ చెబుతూ ఉంటారు, లేదంటే దిశ యాప్లని ఇలాంటివి చాలా వరకు వచ్చాయి. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వీటిని ఉపయోగించండి అంటూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కానీ పిల్లల పరిస్థితి అది కాదు కదండి. ఇప్పుడు స్కూల్ కి పంపే చిన్న పిల్లలు కూడా ఏమవుతుంది, ఎలా వస్తారు అని భయపడుతున్న పరిస్థితి. సో తల్లిదండ్రులు ఏ విధంగా పెంచాలి, అలాగే స్కూళ్లలో కూడా పాఠ్యాంశాల్లో ఏమైనా మార్పులు చేయాలంటారా? వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే మంచిది? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. చాలా రకాలుగా చాలా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ ద్వారా జరుగుతున్నాయి. అవి చెప్తూనే ఉన్నారు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనే విషయాల్లో, పిల్లల విషయంలో అన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఏంటంటే మనం చూస్తున్నది ఈ రోజు కుటుంబాల్లో స్టూడెంట్స్ పిల్లల విషయంలో ఈ ఫోన్లు ఏదైతే కల్చర్ వచ్చేసిందో, ఈ ఫోన్లు వాళ్ళ చేతుల్లో చిన్నప్పటి నుంచి కూడా సంవత్సరం నెలల పిల్లల దగ్గర నుంచి కూడా ఫోన్లు వాళ్ళు వాడుతుంటే ఆనందంగా అది వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలు చూస్తూ ఆనందంగా వదిలేస్తున్నారు. తర్వాత అది ఎంతగా అడిక్ట్ అయిపోతున్నారంటే ఆ పిల్లలు ఇళ్లలో ఎక్కువ టైం వాళ్ళ సమయం అంతా కూడా ఫోన్లోనే గడుపుతున్నారు. ఈ ఫోన్ల వల్ల ఎటువంటి దుశ్చర్యలు, ఇది ఎలాంటి రకాల విషయాలు చూస్తున్నారు, దానివల్ల ప్రభావం సమాజం మీద ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్నాం. ప్రధానంగా మనం చూస్తుంటే ఈ ఫోన్లు, మొబైల్ ఫోన్స్ వాడకం అన్నది పిల్లల్లో, కుటుంబ సభ్యుల్లో, చిన్న చిన్న పిల్లల్లో, విద్యార్థుల్లో ఎక్కువైపోవడం కూడా ప్రధానంగా ఈనాటి పరిస్థితికి వాళ్ళలో అన్నీ మర్చిపోయి ఎడిక్ట్ అయిపోవడం వల్ల కూడా సమాజంలో దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అది దుష్పరిమాణాలకు దారి తీస్తుంది. మనం అందరం చూస్తున్నాం. సొసైటీ కానీ లేదంటే పేరెంట్స్ కి, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఫోన్లో ఒక కారణం కావచ్చు. అయితే ప్రతి టైంలో కూడా తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుంటూ ఉండలేరు. సో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఏ విధమైన దీనికి సంబంధించి అవగాహన కల్పించాలి? అలాగే ఫైనల్ గా మీరు పేరెంట్స్ కి ఇచ్చే సలహాలు, సూచనలు? పేరెంట్స్ కి ఇచ్చే సలహా ఏంటంటే ఈనాటి కాలంలో దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉండడం అన్నది బాగా అలవాటైపోయింది. కానీ నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా భవిష్యత్తులో మంచి భవిష్యత్తుతో ముందుకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా తల్లిదండ్రులు వారి జీవితంలో భాగం ఖచ్చితంగా రోజుకు కనీసం 1 గంట లేదా 2 గంటల పాటు పిల్లలతో గడపాలి. వాళ్ళతో ప్రత్యేకించి ఆడపిల్లలతో వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళతో ఏ విధంగా తల్లిదండ్రులు కూర్చుని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా వారితో ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఆడపిల్లల్ని పెంచగలిగితే ఖచ్చితంగా ఆ పిల్లలు వాళ్ళు తనకు తాను తెలుసుకుని చాలా జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే ఈ రోజుల్లో జరుగుతున్న అనేక సంఘటనలు చూస్తున్నాం. కారణం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండిపోయి నిర్లక్ష్యం చేయడం ఆడపిల్లని. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము ఇదే చెప్తాం, కనీసం మీ జీవితంలో రోజు మీరు ఎంత బిజీగా ఉన్నా కనీసం 1 గంట సేపు పిల్లలతో గడపండి. గడపడం అంటే వారితో ఇంటరాక్ట్ అవ్వండి. ఈ స్కూల్లో వాళ్ళు ఏమైందమ్మా, ఎవరితో మాట్లాడేవమ్మా, ఎలా జరిగింది అని ఒక స్నేహితుల్లాగా ఇంటరాక్ట్ అవ్వడం అలవాటు చేస్తే ఆ పిల్లలు ఫ్రెండ్లీ వాతావరణంలో పెరిగితే ఎలాంటి సంఘటనలు జరగకుండా వాడు మంచి సమాజంలో చక్కగా ఉండడానికి అర్థం చేసుకుంటారు. వాళ్ళ పరిపక్వత వస్తుంది. ఎలా ఉండాలి, మగవాళ్ళతో ఎలా ఉండాలి, ఆడవాళ్ళతో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అన్నది అన్నీ తెలుస్తుంది. అదే రేపటి రోజున భవిష్యత్తులో వాళ్ళు భర్తలతో ఎలా ఉండాలన్నది కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. ఏదేమైనా తండ్రిగా ఖచ్చితంగా ఆడపిల్లల విషయంలో తమ సమయాన్ని కేటాయించి వాళ్ళతో స్నేహపూర్వకంగా మెలగడం అన్నది చాలా ప్రధానం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారు కదండి, సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. చట్టాలు కఠినతరం చేసినప్పటికీ కూడా ఎంతో మంది మృగాళ్ళు ఆడపిల్ల కనిపిస్తే చాలు అఘాయిత్యానికి పాల్పడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ముచ్చుమరి ఘటన, విజయనగరం ఘటన కానివ్వండి, ఆఖరికి ఉయ్యాల్లో ఉన్న 6 నెలల పసికందును కూడా వదలలేదంటే అర్థం చేసుకోవచ్చు. అయితే చట్టాలు కఠినతరం చేసినప్పటికీ కూడా ఇవి పునరావృతం అవుతున్నాయంటే ప్రధాన కారణం తల్లిదండ్రులని చెప్పుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి. మెయిన్ గా కూడా సోషల్ మీడియా అంటేనే విచ్చలవిడి స్వేచ్ఛ, దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది పిల్లల్లో కూడా ఒక అవగాహన కల్పించాలి అంటూ కూడా చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హసన్తో సుమన్ టీవీ, కాకినాడ.